పేరు? సుధాకర్ సార్, వై సుధాకర్. చెప్పండి సార్ ఇది ఇంతకు ముందు ఫస్ట్ క్లాసెస్ లో కూడా ఈ హీలింగ్ గురించి తెలుసుకోవాలని మీకు ఫోన్ చేశాను సార్ నేను. అప్పుడు ఇది మళ్ళా క్లాసెస్ ఉంటాయి, అప్పుడు జాయిన్ అవ్వాలి అని చెప్పారు. నేను ధనాకర్షణ క్లాసెస్ కూడా వచ్చాను సార్. అవును అవును నేను కూడా యాడ్ అయ్యాను. అయితే ఇప్పుడు ఈ హీలింగ్ అనేది ఎలా అనేది తెలుసుకుందామని, దీంట్లో కొంచెం సబ్జెక్ట్ తెలుసుకుందామని క్లాసెస్ లో జాయిన్ అయ్యాను సార్. అయితే ఈ మీరు మీరు ఇంతకుముందు ధనాకర్షణ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పారు కదా, అది చేసిన తర్వాత నాకు చాలా ఫలితం కనపడింది సార్. అంటే ఆకర్షణ అనేది నాకు పనులు వేగంగా అవ్వటం కానీ పూర్తిగా ఉంది సార్. దైవం అంటే ఏంటి, మనం చేసే పని క్లారిటీగా ఉంది సార్. అంతకుముందు ఈ క్లారిటీ లేదు సార్ నాకు అసలు. అంటే దైవం అంటే ఏంది, మంత్రం అంటే ఏంది, ఇది ఎలా సిద్ధిస్తుంది, ఎలా జరుగుతుంది అనేది అసలు క్లారిటీ లేదు. కానీ నేను దీన్ని పూర్తిగా ఇప్పుడు మీ క్లాసెస్ వినడం వల్ల నాకు దైవం అంటే ఏంది, ఇందులో ఎలా తగ్గుతుంది, ఎలా జరుగుతుందని పూర్తిగా క్లారిటీగా ఉంది సార్ నాకు. ఇప్పుడు ఈ హీలింగ్ పద్ధతి అనేది చెప్పారు కదా, దీని ద్వారా మనల్ని హీల్ చేసుకోవచ్చు, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను సార్. తప్పకుండా తప్పకుండా. అయితే మళ్ళీ మీ క్లాసెస్ ఫోన్ చేసినప్పుడు మీరు ఏంటంటే అసలు మాట్లాడలేదు సార్. అసలు చాలా ఇబ్బంది పడ్డాను సార్. 2 నెలలు నేను అసలు చాలా ఇబ్బంది పడ్డాను. మీకు అమ్మవారికి కూడా పూజ చేసేది సార్. అంటే మీ క్లాసెస్ లో చేరాలని, ఇది నేర్చుకోవాలని. అంటే మీరు ఫోన్ చేయగానే టక్కిని కట్ చేసేసారు సార్. మాట్లాడక ముందే 2 మాట్లాడలేదు సార్. ఇబ్బంది పడ్డాను సార్ నేను. తర్వాత నాకు క్లాసుల్లోకి ఎంటర్ అయ్యాను అంతా, నేను క్లియర్ గా మీ వీడియోస్ అన్ని పూర్తిగా చూస్తున్నాను సార్ నేను. 18 వీడియోలు కూడా పెట్టారు కదా సార్. క్లారిటీగా రాసుకోవడం, వాటిని వినటం, వాటిని ప్రాక్టీస్ చేయడం అలా చేస్తున్నాను. క్లియర్ గా ఉంది సార్. ఏదైనా ఇప్పుడు చేసే పని చాలా క్లారిటీగా ఎందుకు చేస్తున్నాను ఏంది అనేది నాకు తెలుస్తుంది సార్. అంతే అంతే. కానీ ఇది ఇట్లా హీల్ చేసుకోవాలా, మనం ఇట్లా చేస్తున్నాం కదా, ఇతరులకి దిష్టి తీయడం ఇలా చేస్తున్నాం కదా. అవును, అది ప్రాబ్లం ఉంటుంది. అవుతుంది సార్. నాకు అదే జరగకుండా హీల్ చేసుకోవాలని ఈ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా అండి, తప్పకుండా తప్పకుండా. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? నాకు షుగర్ వచ్చింది సార్. మీ క్లాసెస్ చేసిన తర్వాత కంట్రోల్ అయిపోయింది సార్ పూర్తిగా. మెడిసిన్ కూడా వాడటం లేదు సార్ నేను. ముందు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి సార్. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఇట్లా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి సార్. మీరు వీడియోస్ పెట్టినప్పుడు వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు షుగర్ కూడా కొంచెం కంట్రోల్ అయింది సార్. అంటే మెడిసిన్ లేకుండా నేను హ్యాపీగా ఉంటున్నాను సార్. నాకున్న ప్రాబ్లం ఒకటే సార్, ఇంకేం లేదు సార్. ఆర్థికమైనటువంటి అంశాలు, ఈ షుగర్ వ్యాధి అనేది మా పూర్వీకుల్లో, మా పెద్దల్లో ఎవరికి లేదు సార్, నాకే వచ్చింది సార్ ఇది. అంటే ఇది నాకు అప్పుడు మీ వీడియోస్ విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సార్, నిద్ర ఎక్కువ లేకపోవడం వల్ల వచ్చింది అనిపిస్తుంది సార్. నైట్ ఎక్కువగా నేను పూజలు చేయటం, ఇంట్లో కూర్చొని జపాలు చేయటం వల్ల, వీటి వల్ల నిద్ర లేకపోవడం వల్ల ఇలా అయింది అని నాకు క్లారిటీ అయింది సార్. అంటే అప్పటి నుంచి నిద్ర అనేది సక్రంగా తీసుకోవడం వల్ల నాకు కొంచెం పూర్తి కంట్రోల్ అయింది సార్. అంతే ఇంతే సార్ నా విషయం ఇది సార్. అది మీకు చెప్పాలి. ఈ క్లాసెస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను సార్. ఇది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది సార్? ఇప్పుడు మీ క్లాసెస్ వినిన తర్వాత నాకు ఇంప్రూవ్మెంట్ పూర్తిగా ఉంది సార్. 100% ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్పింది ఆ అఫర్మేషన్స్ అవి చేయడం వల్ల మంత్రాల కంటే ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి సార్. అది ఆకర్షణ అనేది ఇమ్మీడియట్ గా నాకు వస్తుంది సార్. అది అంటే చాలా డెవలప్మెంట్ ఉంది సార్. మీరు ఇచ్చిన ఈ క్లాసెస్ వల్ల నాకు చాలా యూజ్ అయినాయి సార్. నాకు అంటే ఏ గురువులు చెప్పరు సార్ ఇంత సబ్జెక్ట్ అనేది అర్థమయ్యేటట్టుగా క్లియర్ గా, మనకు కావాల్సింది మీరు క్లియర్ గా చెప్తున్నారు సార్. ఇప్పుడు ఈ గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రాలు అవి చెప్తారు కదా, వాళ్ళు క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఆ సైన్స్ చెప్పరు సార్. వాళ్ళు మన డౌట్ కి క్లియర్ గా చెప్తే అది ఎలా జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది సార్.
అవును. ఈ మంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ విధానాలు ఎలా పనిచేస్తున్నాయి అంటే మేము చదువుకున్నాను కదా సార్, చదువు ఇవన్నీ నమ్మను సార్ నేను మొదట. క్లారిటీగా ఉండాలి కదా సార్ ఏది చేసినా. అవునండి, అవును. మీరు ఈ క్లాసెస్ వినిన తర్వాత నాకు చాలా క్లారిటీ వచ్చింది సార్, ఇది ఎలా పనిచేస్తుంది అనేది నాకు క్లారిటీ వచ్చింది. ఆకర్షణ అనేది ఎలా చేసుకోవాలని కూడా అర్థం అవుతుంది సార్. అంతే అంతే. నేను వెళ్ళి అక్కడ కూర్చొని అఫర్మేషన్ చేయడం వల్ల జనాకర్షణ అనేది పూర్తిగా ఏర్పడుతుంది సార్.